చూడండి, ఒక పిల్లవాడు తండ్రిని అడుగుతాడు, నాన్న యుద్ధం వస్తుంది, ఎందుకు యుద్ధం వచ్చింది అని అంటాడు. ఆ తండ్రి రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి కారణాలు చెప్తూ పోతాడు. తల్లి వస్తుంది, ఏమండి మీరు పిల్లోనికి ఏమేమో చెప్తున్నారు, యుద్ధం దానికోసం కాదు వచ్చేది అని చెప్పి స్టార్ట్ చేసింది. లేదని నీకు తెలియదు అని ఆయన, మీకేం తెలుసు అండి స్టార్ట్ చేయండి. రభస పెరిగిపోయింది, వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఇది అంటే అది, అది అంటే ఇది. వీడు చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అమ్మా నాన్న నిలబండి, యుద్ధం ఎందుకు వచ్చి నాకు తెలిసిపోయింది. యుద్ధానికి కారణాలు 5 చెప్తారు పెద్దోళ్ళు. అత్యాశ, కోపం, దురభిమానం, దురహంకారం, మత్సరం. ప్రపంచంలో ఎక్కడ ఏ రీతిగా యుద్ధం సంభవించినప్పటికీ ఈ 5 ఉండే తీరాలి. ఇప్పుడు మీరు రుచి చూస్తున్నారు, వింటున్నారు, ఇవి 5 ఉండే ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవి పని చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా యుద్ధం సృష్టి చేయొద్దండి. భార్యాభర్తల్లో యుద్ధం రాకూడదు, చాలా డేంజర్ అది. ఈ కాలంలో ఎట్లా ఉన్నారంటే, భర్త కొంచెం మంచోడు, దైవభీతి ఉంటే భార్య ఇంకో ఇండిఫరెంట్ గా ఉంటుంది. భార్యలో కొంచెం పర్వాలేదు అంటే భర్త ఒక రీతిగా ఉంటాడు. ఈ చక్రం ఈ వైపు పోతే ఈ చక్రం ఈ రీతిగా పోతూ ఉంటుంది. కొట్లాట స్టార్ట్ అవుతుంది.